వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న అనంతపురంలో క్రైస్తవుల మీద దాడి జరిగింది, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అయితే ఎందుకు జరిగింది అనే దాని మీద మనం మాట్లాడుకున్నాం కూలంకషంగా. దాని మీద దాదాపుగా 1200 మంది పైచిలకు కామెంట్లు పెట్టారు. పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పాను కదండి. సో 1200 కామెంట్లు చదివి దాని మీద చెప్పాలి అంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి లెట్స్ డిస్కస్ అబౌట్ టుమారో. అయితే ఈ క్రమంలోనే ఇంకొక మిత్రుడు ఒక పోస్ట్ షేర్ చేశారు. సార్ ఒకసారి ఇది చూడండి, తిరుపతి క్షేత్రంలో ఇలాంటివి ఏంటి, అసలు ఇలాంటి వాటిని నిరోధించాలి, ఇటువంటి కార్యక్రమాలకు పోలీసు వారు అనుమతులు రద్దు చేయాలి. తిరుపతిలో, ముఖ్యంగా తిరుపతిలో, అంటే తిరుమల తిరుపతి రెండు ఒకటి, అది కొండ మీద ఉంది కాబట్టి తిరుమల స్వామివారు ఉన్నారని, కింద తిరుపతి పట్టణం అంతే జనావాసాలు అన్న పాయింటే. ఇందులో రాజకీయంగాన మున్సిపాలిటీ ఇవన్నీ పక్కన పెట్టండి. తిరుపతి, తిరుమల తిరుపతి అనేది అది దివ్యక్షేత్రం, అక్కడ వరకే కన్ఫైన్ అవుదాం. సో అక్కడ ఒక సదస్సు జనవరి 10-11 తేదీల్లో జరగబోతోంది 2026 సంవత్సరం. ఏంటంటే పౌర హక్కుల సంఘము 20వ రాష్ట్ర మహాసభలు తిరుపతి. పౌర హక్కుల సంఘం హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఏదో వాళ్ళు పెట్టుకున్నారు. మంచిదే, పౌరులకు ఉండేటువంటి హక్కులు ఏంటి, స్వేచ్ఛా సమానత్వం, వీటి మీద మేధావులు చదువుకున్న వాళ్ళు చక్కగా మాట్లాడతారు, నన్న సమాజంలో ఏంటి జరుగుతుందని చెప్తారు అనేది వరకు ఓకే. పోస్టర్లో వాళ్ళు పెట్టినటువంటిది ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిద్దాం. ఓకే ఫైన్, ఇది కూడా బాగుంది. ప్రజాస్వామ్యం మనుగడకు ప్రమాదకరంగా కొన్ని సంఘటనలు ఏవో జరుగుతున్నాయి, వాటి కోసం ఉద్యమించి ప్రజాస్వామ్యాన్ని స్థిరపరచాలి, స్థాపించాలి అని పెద్దలు రావడం అనేది నిజంగానే ఒక చాలా గొప్పదైనటువంటి విషయం. అయితే దాని కింద ఆ పోస్టర్లో వాళ్ళు పెట్టినటువంటివి చూసినప్పుడు అక్కడ వచ్చింది అనుమానం. హేతువాదులను, ప్రజాస్వామికవాదులను హత్య చేస్తున్న హిందూ మతోన్మాదులను శిక్షించాలి. హేతువాదులను, ప్రజాస్వామికవాదులను హత్య చేస్తున్న హిందూ మతోన్మాదులు వీళ్ళని శిక్షించాలని పౌర హక్కుల సంఘం వారు 20వ రాష్ట్ర మహాసభలు తిరుపతిలో జరుపుతున్నారు. తిరుమల ఏంటండి? హైందవ క్షేత్రం, సాక్షాత్తు కలియుగ వైకుంఠం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి. అక్కడికి వెళ్ళి హిందూ మతోన్మాదులని శిక్షించాలి. ఎవరంట? హేతువాదుల్ని, ప్రజాస్వామికవాదుల్ని హత్య చేస్తున్నారట హిందూ మతోన్మాదులు. ఇది పౌర హక్కుల సంఘం వాళ్ళు చెప్తున్నారు. హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడదాం. ఇందులో 4 ఫోటోలు వేశారు. 2013 ఆగస్టు 20వ తేదీన నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే 20 ఫిబ్రవరి 2015, 2015 ఆగస్టు 30 ఎంఎం కల్బుర్గి, సెప్టెంబర్ 5, 2017లో గౌరీ లంకేష్. వీళ్ళందరూ ప్రజాస్వామ్యవాదులు, హేతువాదులు, వీళ్ళందరినీ హత్యలు చేసేశారు. వీళ్ళ హత్య అసలు దేనికి జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనేటువంటి దానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కేస్ డైరీస్ తీసుకుంటే తెలుస్తుంది. వదిలేసి ఇక్కడ వీళ్ళందరినీ హత్య చేశారు కాబట్టి 20వ రాష్ట్ర మహాసభలు తిరుపతిలోనే పెట్టి హిందూ మతోన్మాదులను శిక్షించాలి. నా ధర్మం మీద దాడి చేయొద్దురా, నా ధర్మం అంటే ఇదిరా, నా ధర్మాన్ని అపహాస్యం చేయొద్దురా అని చెప్తుంటే వినకుండా ఉన్నటువంటి వాళ్ళ మీద. అగైన్ ఇట్ మైట్ బి ఎ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. నా ధర్మం మీద దాడి చేయొద్దు, నాకు కోపం వస్తుంది అంటే మీరు శాంతి కాముకులు కదా, మీకు ఆవేశాలు రాకూడదు కదా, మీ ధర్మం అదే నేర్పిందా మీకు అన్నటువంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడదామని చెప్పి పౌర హక్కుల సంఘం వారు మాట్లాడుతున్నారు. ఐ హోప్ ఈ పోస్ట్లో వీళ్లతో పాటుగా మొన్న పహల్గాంలో ఎవరైతే చనిపోయారో, పహల్గాంలో ఎవరైతే చంపబడ్డారో, అది కూడా ఎలా చంపబడ్డారు, దగ్గరకు వెళ్ళి ఈ మతం ఏమిటి అని అడిగి, హిందువులైతే పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపారు చూసారా, బట్టలు ఊడదీసి మరి అడిగి మరీ చంపారు చూసారా, దాని గురించి మాట్లాడితే బాగుండేది నిజంగా. మరి ఇలాంటివన్నీ లేకుండా, ఇలాంటివి అనేవి లేకుండా ఇక్కడికి వచ్చి తిరుపతిలో అది కూడా పెట్టడం, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతిలో ఈ సభ పెట్టడం అనేది, ఇది తీసుకెళ్ళి హైదరాబాద్లో మక్కా మసీద్ సందులో పెట్టగలుగుతారా? 20వ రాష్ట్ర మహాసభలు, పౌర హక్కుల సంఘాలు అనేటువంటిది మెదక్ చర్చి దగ్గర పెట్టగలుగుతారా? లేదు పంజాబ్ వెళ్ళి గురుద్వారా దగ్గర అక్కడ
అమృత్సర్ మన స్వర్ణ దేవాలయం దగ్గర పెట్టగలుగుతారు ఇలాంటి సభలు ఎవరన్నా వీళ్ళు? నిజంగా వీళ్ళకి పౌర హక్కులు అనేటువంటి ఆలోచన ఉంటే, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని ఆలోచన ఉంటే ఇలాంటివన్నీ వదిలేసి తీసుకెళ్ళి తిరుపతిలో, లేదంటే విజయవాడ కనకదుర్గ ఆలయం దగ్గర, లేదు అంటే సింహాచలం కొండ పక్కన ఏంటిదంతా? పోలీసులు ఏం చేస్తున్నారు? మళ్ళీ మత సామరస్యం కావాలి, శాంతి భద్రతలకు పరిరక్షణకు ఉండాలని చెప్పి పెద్దలు అందరూ చెప్తారు. యాక్సెప్ట్ చేస్తాం, తప్పేమీ లేదు. అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ సమానమైనటువంటి భావన ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు, ఫైన్. మరి ఎందుకు ఈ డిస్క్రిమినేటెడ్ ఎందుకు తీసుకురావడం? దీనికి ఏమైనా ఆన్సర్ ఉంటుందా? అబ్బే, ఇలాంటి వాటికి ఆన్సర్ అనేది దొరకదు. సమస్య లేదు, ఇలాంటి వాటి ఆన్సర్ దొరకదు. పైగా ఇక్కడ చెప్తున్నటువంటి హిందూ మతోన్మాదులు అంటున్నారు. ఇంకేం చెప్పాలి? హిందూ మతోన్మాదులేనా? క్వశ్చన్ మార్క్. దెన్ ఇట్స్ యువర్ టర్న్ టు గివ్ ఆన్సర్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.